పెస్ట్ కంట్రోల్ ఈవినింగ్. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నేను పెస్ట్ కంట్రోల్ వర్క్ చేస్తాను. చాలామంది నా కస్టమర్స్ కూడా ఉన్నారు ఇక్కడే. సరే, డాక్టర్ పెస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ మీకోసం ఒక చిన్న వీడియో తయారు చేశాను, అది చూడండి ఫస్ట్. డాక్టర్ పెస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ కి స్వాగతం. క్రిములు మన ఆరోగ్యానికి, ఆస్తికి చాలా హాని కలిగిస్తాయి. మీరంతా కూడా క్రిముల వలన ఇబ్బంది పడిన వారే. చెదల వలన ఆస్తి నష్టం. డాక్టర్ పెస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ కి స్వాగతం. క్రిములు మన ఆరోగ్యానికి, ఆస్తికి చాలా హాని కలిగిస్తాయి. మీరంతా కూడా క్రిముల వలన ఇబ్బంది పడిన వారే. చెదల వలన ఆస్తి నష్టం. దోమలు, ఈగలు, బొద్దింకలు మొదలగు క్రిముల వలన అనారోగ్యం కలుగును. ఎలుకల వలన అనారోగ్యంతో పాటు వ్యవసాయానికి అపారమైన నష్టం కలుగును. క్రిముల వలన జరిగే నష్టాలకు ఒకే ఒక్క పరిష్కారం మన డాక్టర్ పెస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. 2000 సంవత్సరంలో స్థాపించబడి గత 24 ఏళ్లలో 300కు పైగా కస్టమర్లకు సేవలందించి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సంస్థ మన డాక్టర్ పెస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. చెదలు, దోమలు, ఈగలు, నల్లులు, బల్లులు, బొద్దింకలు, ఎలకలు, చీమలు ఎటువంటి క్రిములైనా సరే మేము సంపూర్ణంగా నివారించగలము. ఇళ్లకు, ఆఫీసులకు, హాస్పిటల్స్ కు, హోటళ్లకు, గోడౌన్లకు, ఐటీ కంపెనీలకు, వ్యవసాయ భూములకు, ఉన్నత భవనాలకు మా సేవలు అందించగలము. మేము వాడే మందులు పర్యావరణ అనుకూలమైనవి. పిల్లలకు, పెద్దలకు, పెంపుడు జంతువులకు ఎటువంటి హాని కలిగించవు. క్రిములు మరియు చెద పురుగుల నివారణకు మేము వినూత్నమైన పద్ధతులను అవలంబిస్తూ వాటిని సంపూర్ణంగా నివారించగలము. ప్రీకన్స్ట్రక్షన్ అనగా భవనాలు నిర్మించేటప్పుడే పునాదులలో కెమికల్ ట్రీట్మెంట్ చేస్తే చెద పురుగుల నివారణ చేయగలము. సంవత్సరాల పాటు మీ ఇల్లు క్షేమంగా ఉండాలంటే ఇల్లు కట్టేటప్పుడే యాంటీ టెర్మైట్ ట్రీట్మెంట్ చేయించాలి. ఓపెన్ ప్లాట్ కి ట్రీట్మెంట్ చేయిస్తే తక్కువ కెమికల్, తక్కువ లేబర్ అవసరమవుతాయి. ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. కన్స్ట్రక్షన్ లో మేము పైపింగ్ ద్వారా చెద పురుగుల నివారణను చేయగలము. పైపింగ్ చేయించుకోవటం వలన చెదల నివారణ చాలా సులభం. మేము పోస్ట్ కన్స్ట్రక్షన్ అంటే భవనాల నిర్మాణం పూర్తయిన తరువాత కూడా చెదల నివారణ చేయగలము. డ్రిల్లింగ్ పద్ధతి ద్వారా చెదలను నివారించగలము. మేము 1 నుండి 5 సంవత్సరాల వరకు వారంటీ కూడా ఇవ్వగలము. మా చార్జెస్ కూడా మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. 2 BHK ఫ్లాట్ కి ట్రీట్మెంట్ 5,000 రూపాయల నుండి మొదలు. మా సేవలు ఉపయోగించుకోండి, నిశ్చింతగా ఉండండి. మేము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మా సేవలు అందించగలము. పెస్ట్ మేనేజ్మెంట్ కి మారు పేరు డాక్టర్ పెస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ. నేను 2000లో దీంట్లోకి వచ్చానండి, ఫీల్డ్లోకి. అప్పుడు వచ్చిన తర్వాత మీకు చాలామంది తెలుసు, ఇంతకుముందు కంపెనీ పేరు వేరే ఉండేది, ఫ్రాంచైజ్ తీసుకొని నడిపాను. ఆ తర్వాత మనకు కొంచెం తేడా వచ్చి దాన్ని తీసేసుకొని మనం ఓన్గా పెట్టుకున్నాం. ఇప్పుడు డాక్టర్ స్వరూప్ అనేది ఉండేది. డాక్టర్ అనేది అప్పుడు కూడా చేశాను, 20 ఇయర్స్ దాంట్లో పనిచేశాను కాబట్టి ఆ పేరు మర్చిపోకూడదు అనే దాంట్లో డాక్టర్ అని పెట్టుకోవడం జరిగింది. అందుకే డాక్టర్ పెస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అని పెట్టుకున్నాను. ఆ డిఆర్లో కూడా నా పేరు కూడా ఉంది, దేశినేని రాజేంద్ర ప్రసాద్, అందుకని అలా పెట్టుకున్నాను. తర్వాత దీంట్లో కొంతమంది నాకు డాక్టరేట్ ఇచ్చారు, డాక్టర్ అనే పిలుస్తారు ఇప్పుడు అందరు. చాలామంది నన్ను ఇక్కడ ఆర్ఎంఈలో కానీ మనకు బిఎన్ఐలో కానీ పిలిచే వాళ్ళు ఉన్నారు. దాంట్లో మెయిన్ సారథి గారు డాక్టర్ అనగానే కంపల్సరీ డాక్టర్ అని పిలుస్తాడు నన్ను. అందుకని డాక్టర్ ఉండాలని చెప్పేసి కంపల్సరీ డాక్టర్ అని పెట్టుకున్నానండి. డాక్టర్ పెస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్తో స్టార్ట్ చేశాను. 2000లో నేను వచ్చినప్పుడు, ఈ విజయవాడ వచ్చిన కొత్తలో నాకు ఒక 2 ఎంప్లాయీస్తో నేను కంపెనీ అప్పుడు స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత 10కు 100 మంది కస్టమర్స్ అయ్యారు, 5 ఎంప్లాయీస్ అయ్యారు. ఇప్పుడు వచ్చేసరికి నాకు 300 క్లయింట్స్ ఉన్నారు, 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఏపీలో, తెలంగాణలో నేను సర్వీస్ ఇవ్వగలను ఎక్కడ కావాలన్నా. ప్లస్ ఈ 300 కూడా ఎందుకు తక్కువ ఇచ్చాను అనుకుంటున్నారు మీరు? చాలామంది ఆర్మీ మెంబర్లే ఉన్నారు కదా, 300 మెంబర్స్ని ఎందుకు ఇచ్చారనుకుంటే, ఓన్లీ ఈ 300 మెంబర్స్ ఏంటంటే 2000 నుండి ఇప్పటి వరకు నాతో పాటు ట్రావెల్ అవుతున్న కస్టమర్స్. 3-4 ఇయర్స్కి ఒకసారి వాళ్ళు ఫోన్ చేసుకొని, నేను ఫోన్ చేసినా కానీ వచ్చి ఎంబడే సర్వీస్ చేయించుకునే కస్టమర్స్ మాత్రమే పెట్టుకున్నాను నేను అక్కడ. అది వాళ్ళు ఎందుకంటే ఖాళీ అయినప్పుడు కానీ, ఇల్లు ఖాళీ అయింది అనుకోండి, వాళ్ళు ముందే పిలిచేసి చెదల మంది కొట్టించి మళ్ళీ ఇల్లు రెంట్కి ఇవ్వడం కానీ అలా చేస్తూ ఉంటారు. అందుకని 300 కస్టమర్స్నే పెట్టానండి.
ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ కస్టమర్ను కానివ్వండి, మీకు ఏది కావాలన్నా మీకు కస్టమర్ మీరు ఇంటికి పిలిచినా కూడా వచ్చి ఇల్లు చూసిన తర్వాతే దానికి చెదల మందు అవసరమా కాదా కూడా చూసి సజెషన్ ఇచ్చి కూడా మనం వర్క్ చేస్తానండి. మీరు కొంతమంది అనుకుంటారు ఏదో వస్తారు కందిరి పురుగులు పెడితే కూడా అది చెద అనుకొని చెదల మందు కొట్టించుకునే కస్టమర్ చాలామంది ఉన్నారు. అలాంటి ప్రాబ్లం ఉండదండి. మనం వస్తే ఇంటికి వచ్చి చూసి అది చెదనా కాదా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అది చెద అయితేనే చెద మందు కొట్టిస్తాను, అది కాదు అంటే కాదండి, దీనివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొట్టించుకోండి అని కూడా చెప్తానండి, సజెషన్ ఇస్తాను. నేను చేసే ట్రీట్మెంట్ టర్మేట్, హౌస్ ఫ్లైస్, మస్కిటోస్, రోడెంట్, యాండ్స్, కాక్రోచెస్, బెడ్ బాగ్స్, లిజార్డ్స్, ఇవన్నీ నేను చేసే సర్వీస్. చెదలు మెయిన్గా ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటే సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక డబుల్ బెడ్రూమ్ లాట్ మినిమం మధ్యవర్తి కట్టుకున్నాడు అనుకోండి, ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా? కానీ 5,000 పెట్టి చెదల మందు కొట్టించుకోరు. ఎందుకంటే అది వచ్చినప్పుడు చూద్దాంలే అంటారు. అది వచ్చినప్పుడు చూస్తే ఏముంటుంది సార్, చాలా లక్షల్లో లాస్ అవుతారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మనం వుడ్ వర్క్ కానివ్వండి, గుమ్మాలు కానివ్వండి, కిటికీలు కానివ్వండి, కబోర్డ్స్ కానివ్వండి, చాలా వాల్యుబుల్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అలాంటివి చెద వచ్చినాక చేయించుకుంటాం కంటే చెద రాకముందు చేయిస్తేనే చాలా మంచిది. ఆ చెద వచ్చినప్పుడే చూసుకుందాం అంటే అప్పటికి ఈ రోజు చెద పురుగు ఇక్కడ కనపడుతుంది, రేపు పొద్దున కల్లా అక్కడ దాకా తినేసి వెళ్ళిపోయి ఉంటుంది. అదేంటని నిన్న ఇక్కడే చూసాం అప్పటిదాకా వెళ్ళిపోయింది అంటే దాని పాస్ట్ జనరేషన్ చాలా వేలల్లో ఉంటుంది. దాన్ని గుడ్డు పెట్టడం అవి ఏమంటే వర్కర్స్ పిల్లలను కూడా ఎక్కువగా పుట్టించుకొని అది ఎక్కువ ఫాస్ట్గా ఉడ్డు తినేస్తూ ఉంటుంది. అది ఏ కర్ర కానివ్వండి, ప్లైవుడ్ కానివ్వండి, టేకు గుమ్మం కానివ్వండి, వేపకర్రలు కూడా చాలామంది తినదు, వేపకర్ర చేదు అని అంటారు. కానీ అలాంటి వేప గుమ్మాలు కూడా నేను తీసి పక్కన పెట్టినే ఉంటాయి. కాబట్టి అది రాకముందే సేఫ్ సైడ్గా చేయించుకుంటే మంచిది. ఇది ఒక మన సైలెంట్ కిల్లర్ లాంటిది అనమాట. ఇది సైలెంట్గా తినేస్తుంది మొత్తం. ప్లస్ ఈ ప్రపంచం మొత్తంలో చెదల వల్ల లాస్ అవుతుంది సంవత్సరానికి 90 crores రూపీస్ లాస్ అవుతున్నాం మనం. ఓన్లీ చెదలు తినేయడం వల్ల లాస్ అవుతున్న డబ్బు ఎంతంటే 90,000 కోట్లు. అంత లాస్ చేస్తున్నాయి. కానీ దాని గురించి మనం చాలా లేట్గా ఆలోచిస్తుంటాం. వచ్చినప్పుడు చూద్దాం, నేను ఇసుక పోసినా రాదు, డస్ట్ పోసినా రాదు, ఇలాంటివన్నీ ఏది కాదు. ఏది పోసినా రావాల్సిన టైంకి అది వస్తుంది, తినేస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ప్లస్ మస్కిటోస్ వల్ల మనకు చాలా రోగాలు కూడా వస్తాయి. మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, అలాంటివి చాలా వస్తాయి. ప్లస్ బొద్దింకలు మనకి ఎక్కువ శాతం ట్రైన్లలో, ఫ్లైట్లో, లాడ్జ్లో చూస్తారు. ఇవే నల్లులు కానివ్వండి, బొద్దింకలు హోటల్స్లో అలా చూస్తూ ఉంటారు. అవి ఏంటంటే మన ప్లేట్ల మీద కానీ అలా పాకడం అలా చేయడం వల్ల అది ఆ ప్లేట్లు మనం చూసుకోవాలి. అలా తినేయడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండా కొన్ని రోగాలు అనేది వస్తుంది. బెడ్ బాక్స్, కిన్ ఎలర్జీ కానివ్వండి, అలాంటివి చాలా వస్తుంది ప్రాబ్లము. బెడ్ బాక్స్ ఎక్కువ మీకు ట్రైన్లు, ఫ్లైట్స్, లాడ్జ్ల్లో కనపడతా ఉంటాయి. ఆ ప్రాబ్లం పోవాలన్నా మనం సర్వీస్ ఇస్తానండి. ఎలకలు అలాగే బొద్దింకలు